ఈ పొద్దు చౌటుపల్ల గన్లూరు ఓబన్నపేట ప్రజలు రోడ్డున ఎక్కి వాళ్ళ ఇబ్బందులు ఎన్ని కష్టాలు వాళ్ళు ఎదుర్కొంటారో రోడ్డుపైన కనీసం ఇంట్లో ఉండేదానికి కూడా లేకోకుండా రోడ్డుపైన నివాసం ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారని చంద్రబాబు నాయుడుకి అన్ని బాగా తెలుసు. ఇక్కడ ఉండే పాలక లీడర్లకు అందరికీ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళ మానాన వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వాళ్ళ కట్టుబుడ్డలతోనైనా బయటికి పోయి ఎక్కడైనా కొత్తగా పునర్జీవితం మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలని వాళ్ళు ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఈ గండికోట ముక్కువాసులకు ఎక్కడే కానీ ఇది ఇస్తాం అది ఇస్తామని మొబ్బు మాటలే చెప్పినారు. కానీ వాళ్ళకు రాతపూర్వకంగా ఏది ఇవ్వలేదు. వాళ్ళకు తొందరగా న్యాయం జరిగి వాళ్ళు ఆనందంగా ఉండాలి అని మేమే కాదు సర్వ ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగాన్ని మనం మరవలేము. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట విని వాళ్ళు వాళ్ళ ఇండ్లు భూములు అన్నీ త్యాగం చేసి నీళ్లు నిలబెట్టుకునేదానికి వాళ్ళు ఎంతో త్యాగం మంచి గుణముతో వాళ్ళు ఇచ్చారు. కానీ ఈ పొద్దు ఉండే ప్రభుత్వము వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా పరక పుల్ల కంటే హీనంగా తీసేసినారు. ఈ పొద్దు వాళ్ళ గ్రామాల్లోకి నీళ్ళు వచ్చేసినాయి. కనీసం వాళ్ళు ఇంట్లో పనుకుండేదానికి కూడా లేదు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు బయటికి పోయేదానికి. వాళ్ళు ఎలా పోయి బయట బతకాలనేది కూడా లేదు. కనీసం పక్కన వాళ్ళకి తలదార్చుకునే ఒక కొట్టం కూడా లేదు. ఈ పొద్దు అక్కడుండే చౌటపల్లె ప్రజలకు కానీ రేపల్లె దరువు బొమ్మేపల్లె ఈ ప్రజల్లో ఎవరైనా ప్రాణ నష్టం అనేది జరిగితే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు, దీనికి పాలిచ్చే సతీష్ రెడ్డి, మా తాలూకాకు తరఫున తెలుగుదేశం పార్టీలో పోయిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వీళ్ళు పదవిలో ఉండేవాళ్ళు వీళ్ళే పూర్తి బాధ్యతని నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున సుధీర్ రెడ్డి అయిన నేను కంప్లైంట్ లాంచ్ చేస్తున్నాం. వాళ్ళ ప్రాణాన్ని ఏ రోజు ప్రాణహాని జరిగినా కూడా దానికి బాధ్యత. ఈ పొద్దు వాళ్ళు ఏ మనోవేదన ఏదైనా జరిగినా కూడా దానికి బాధ్యత. ఒక గవర్నమెంట్కి ఒక ప్రాణం విలువ ఏందో తెలుసు. ఆ ప్రాణాన్ని కాపాడే పూర్తి బాధ్యత కూడా గవర్నమెంట్దే. ఇంకొకటి ఏదో పోలవరానికి 50 బస్సులు 60 బస్సులు ఇలా వృధా అయ్యే ఖర్చునంతా కూడా ఈ ప్రజలకు ఇచ్చేస్తే ఆనందంగా వాళ్ళు ఈ పొద్దు కొత్త నివాసం పునర్నివాసం స్థాపించుకుంటారు. అలాంటి చేయకుండా పబ్లిసిటీ స్టంట్లు, కేవలం పబ్లిసిటీ స్టంట్లు. చంద్రబాబు నాయుడు గారు ఈ పొద్దు ఏదో పోలవరాన్ని ఉద్ధరిస్తామని వచ్చినారు. కానీ ముందు పోలవరం ఎప్పుడో నీళ్ళు వస్తాయి. అయ్యా ఈడ వాళ్ళకి తలదార్చుకునేదానికి కాస్తంత స్థలము లేకపోయి